ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల ఇంటికి వస్తారని తెలిపారు. హైదరాబాద్ లో విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. తెలంగాణ సిఐడి రూపొందించిన నూతన విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ కేసులకు సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామన్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తారన్నారు. నూతన విధానంలో బాధితుడు హాస్పిటల్లో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కొత్త విధానం అమల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని పోలీసులను హెచ్చరించారు సిపి సజ్జనార్. బాధితులను అకారణంగా స్టేషన్ కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత వహించాలన్నారు. ఇక ప్రతి కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555 కి సమాచారం అందించాలని ప్రజలను కోరారు సిపి సజ్జనార్. ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల ఇంటికి వస్తారని తెలిపారు. హైదరాబాద్ లో విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. తెలంగాణ సిఐడి రూపొందించిన నూతన విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ కేసులకు సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామన్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తారన్నారు. నూతన విధానంలో బాధితుడు హాస్పిటల్లో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కొత్త విధానం అమల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని పోలీసులను హెచ్చరించారు సిపి సజ్జనార్. బాధితులను అకారణంగా స్టేషన్ కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత ఉందన్నారు. ఇక ప్రతి కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 9490616555 కి సమాచారం అందించాలని ప్రజలను కోరారు సిపి సజ్జనార్.